కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. పేదల ఇళ్లను కూల్చివేసే హైడ్రా ఎంఐఎం నేతల విద్యా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేయడం లేదన్నారు. హైకోర్టు చెప్పినప్పటికీ చర్యలు తీసుకోకపోవడాన్ని రామచంద్రరావు తప్పుపట్టారు. ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టొచ్చు, కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎంఐఎంతోని మీకు దోస్తాని ఏంది? ఎందుకు వారి యొక్క తాను తప్పు చేస్తే హైకోర్టు కూడా దాన్ని చెప్తే తప్పుపడితే ఎందుకు హైడ్రా ఈరోజు ఆ పని చేయట్లేదు? అంటే హైడ్రా కేవలము పేదవాళ్ళ ఇళ్ళు కూలగొట్టడానికే ఉందా? హైడ్రా అంటే కేవలం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడము, అమాయకుల్ని నిర్వాసం చేయడము. మరి ఎంఐఎంని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించి అన్ని రూల్స్ని కూడా ఉల్లంఘించి చెరువుల పక్కన కట్టుకునేటటువంటి ఒక పర్మిషన్ ఇస్తుంది హైడ్రా. కాబట్టి ఈ హైడ్రా కూడా ఈరోజు నిష్పక్షపాతంతో పనిచేయట్లేదు. పేదవాళ్లకు ఒక న్యాయం అయితే ఎంఐఎంకు ఒక న్యాయము. కాబట్టి హైడ్రాని కూడా ఈ ఉన్న నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఐఎం సంబంధించినటువంటి ఒక ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరే చెప్తా ఉన్నారు, హైడ్రా కూడా చెప్తా ఉంది ఇది ఎంక్రోచ్మెంట్ అయ్యింది దీంట్లో FTLలో. మరి ఎందుకు కూలగొట్టేదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని, హైడ్రాని, ఎంఐఎంని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.